ఇబ్బందులతో ఉపాధి కోసం వెళ్లి జోర్దాన్లో చిక్కుకుపోయిన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రానికి చెందిన మనోహర్ భారత్ కు చేరుకున్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో స్వదేశానికి చేరుకున్న బాధితుడు ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. పొట్టకూటి కోసం జోర్దాన్ వెళ్లిన తాము అనేక ఇబ్బందులు పడ్డారని, తిరిగి స్వదేశానికి వెళ్తామంటే పెనాల్టీ కట్టాలన్నారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించకపోవడంతో బీఆర్ఎస్ నేత హరీష్ రావు దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లగా ఆయన సొంత ఖర్చులతో జోర్దాన్లో చిక్కుకున్న 12 మందిని స్వదేశానికి తీసుకొచ్చారని తెలిపారు. హరీష్ రావు చొరవతో స్వదేశానికి చేరుకున్న తాము ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. నేను ఇల్లు లేక జోర్దాన్ వెళ్ళాను. 2024లో 23 తారీఖు 9వ నెలల వెళ్ళాక అక్కడ ఫుడ్ మాకు వెళ్ళాక ఫుడ్ నెలల తర్వాత అడిగితే మాకు ఏం సర్వ్ చేస్తామన్నాము. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ అడిగాక సరే అని అన్నారు. అదే ఫుడ్ చిన్న పిల్లగానికి పెట్టినట్టు పెడతారు. ఆ ఫుడ్ తిని 10 గంటలు డ్యూటీ చేయాలి. చేశాక మళ్ళీ 1 ఇయర్ చూస్తా మేము ఒకసారి అడిగిన మధ్యలో అడిగితే ఫుడ్ సెట్ కాలేదు. మాకు చాలా బాడీ పెయిన్స్ ఇవన్నీ భరించుకుంటూ 1 ఇయర్ చేశాము. చేశాక మేము ఇంటికి వెళ్తామంటే లేదు పంపించాం, ఇక్కడి 2000 అద్దెలు కట్టి వెళ్ళిపోండి అంటే మన ఇండియా 2 లక్షల దాకా అవుతాయి. తర్వాత మేము ఎంత బతికిలాడినా మాకు ఏం చెప్పలేదు. కాళ్ళు ముక్కిన సుతా లేదు, అవసరం లేదు, ఇక డబ్బులు కట్టే పెనాల్టీ కట్టే పోవాలి అన్నట్టు చెప్పిండు. బీజేపీ కాంగ్రెస్కు మెయిల్ చేసాం, ఏం రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు. లాస్ట్కు మాకు హరీష్ అన్న దేవుని లెక్కలు వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. వెంటనే ఏమన్నా చేస్తారని మళ్ళీ జల్లినే ఒక వారం లోపు ఇంటికి వచ్చేటట్టు చేసిండు హరీష్ అన్న.